అందరికీ నమస్కారం. నేను కృష్ణ చైతన్య రాజమహేంద్రవరం నుంచి. మనం ఈరోజు ఇప్పుడు నిల్చున్న ప్రాంతం ఏంటంటే ఏవి అప్పారావు రోడ్, గెయిల్ ఆఫీస్ పక్క వీధి ఏదైతే 100 అడుగుల రోడ్డు ఉందో ఆ 100 అడుగుల రోడ్లో సేంద్రియ వ్యవసాయము, సేంద్రియ కూరగాయల్ని ప్రజలకి అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ వారు కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఏర్పాటు చేసిన ప్రాంతం ఇది. ఇది ఎక్కడుందంటే ఏవి అప్పారావు రోడ్డు, గెయిల్ ఆఫీస్ పక్క వీధిలోనే ఉంది. గెయిల్ ఆఫీస్లోకి ఎంటర్ అవుతానే మీకు ఆ బార్డరే కనిపించేస్తుంది పక్క వీధిలో. ఏంటి ఇక్కడికి వచ్చి ఇప్పుడు చేయాల్సిన కారణం ఏంటి ఇక్కడ వీడియో అంటే, కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి తడి చెత్త నుంచి ఏదైతే వర్మీ కంపోస్ట్ అని చెప్పి ఇక్కడ ఒక సేంద్రియ ఎరువుల్ని తయారు చేస్తూ సేంద్రియ కూరగాయలు కూడా అమ్ముతామని చెప్పి ఏర్పాటు చేసిన ఈ ప్రాంతం ఈరోజు నిరుపయోగంగా ఉంది. అంటే రాజమహేంద్రవరంలో ఉన్న కొన్ని వార్డులకు సంబంధించిన తడి చెత్త సుమారు 200 కేజీలు ఈ ప్రాంతంలోకి వచ్చిన తర్వాత ఆ తడి చెత్తని ఎరువుగా మార్చి అదేవిధంగా ఇక్కడున్న ఒక 5 ఎకరాల్లో కూరగాయలు పండించి ఆ సేంద్రియ కూరగాయల్ని ప్రజలకి అమ్మడానికి అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఏర్పాటు చేసిన ఈ ప్రాంతం కొన్ని సంవత్సరాలుగా నిరుపయోగంగా పడిపోయి ఉంది. అంటే ప్రజల ధనం అంటే ఎంత లెక్కలేని తనం, ప్రజల ధనం అంటే పన్నుల డబ్బులంటే ఎంత విచ్చలవిడితనం అధికారులో ఉంది. అసలు అధికారులకి ఏదైనా ఒక వ్యవస్థని ముందుకు తీసుకెళ్లే సామర్థ్యం ఉందా లేదా అన్న డౌట్ కూడా ఈరోజు వస్తూ ఉంది. సుమారు 5 సంవత్సరాల నుంచి కూడా, ఇది 5 సంవత్సరాల క్రితమే ఏర్పాటు చేసినప్పటికీ ఈరోజు కొన్ని రోజులు పండించారు, ఇక్కడ కొన్ని రోజులు పంట పండించారు, సేంద్రియ కూరగాయల్ని అమ్మారు కూడా. ఆ పండించడం అమ్మిన తర్వాత కూడా ఇది మూతపడిపోయి 3 నుంచి 4 సంవత్సరాలు అయిపోయింది. అంటే ప్రజల ధనం ఎంత దుర్వినియోగం అవుతుందో చూడండి. మరి ఇప్పుడు ఈ వ్యవసాయానికి అనుగుణమైన ఈ ల్యాండ్ అంతా ఏమైపోతా ఉందంటే, ఎవడైనా వచ్చి తాగడానికి, అసాంఘిక శక్తులు వచ్చి మందు పార్టీలు చేసుకునేదానికి, టిఫిన్లు తినడానికి, భోజనాలు తినడానికి ఈ విధంగా తయారైపోతూ ఉంది. గతంలో కూడా కొంతమంది ప్రపోజల్ కూడా పెట్టారు ఇక్కడ. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఒక 20,000 కుటుంబాలు ఉంటున్నాయి, మధ్యతరగతి కుటుంబాలు ఉంటున్నాయి. కాబట్టి వారందరినీ కొంతమందికైనా ఉపాధి కల్పించేలాగా ఇక్కడ ఒక రైతు బజార్ని ఏర్పాటు చేయమని కూడా గతంలో ఒక ప్రపోజల్ ఉన్నప్పటికీ కూడా మున్సిపల్ కార్పొరేషన్ కానీ, స్థానిక అధికారులు కానీ, నాయకులు కానీ ఎవరూ పట్టించుకోకుండా దీన్ని ఒక నిరుపయోగంగా కేవలం ఒక తాగుబోతులకి, అసాంఘిక శక్తులకి దీన్ని ఒక అడ్డా చేసేసి లక్షల రూపాయలు ప్రజాధనం వెచ్చించి నిర్మించిన ఈ వర్మీ కంపోస్ట్ ప్రాంతాన్ని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఈరోజు శిథిలావస్థకి తీసుకొచ్చారు. దయచేసి దీన్ని మళ్ళీ పునర్నిర్మించాలి. నిర్మించలేని పరిస్థితిలో ఈ ప్రాంతాన్ని కనీసం రైతు బజారుకైనా ఇవ్వండి. ఈ రోడ్లో ఉన్న అక్రమాలన్నీ తొలగించమని మాత్రం రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను కోరుకుంటున్నాను. నమస్తే.